నిహారికతో నీ పెళ్లి జరగబోయే 6వ తారీఖు దగ్గరకొచ్చేస్తుంటే గుండెల్లో దడ పెరుగుతుంది. ఇంకో విషయం, నాకు వికాస్కి కూడా అదే ముహూర్తాన పెళ్లి చేయడానికి నిశ్చయితాంబులాలు కూడా మార్చుకున్నారు బావా. నువ్వు గతం మర్చిపోయిన తర్వాత చాలా ఘోరాలు జరిగిపోయాయి. నువ్వు నాకు దక్కవేమోనని భయం వేసేసింది. అందుకే అవని దేవుడు పెళ్లికి ముందే గతం గుర్తొచ్చేలా చేశాడు. ఇంతకాలం అమ్మ ప్రాణాలకు ఏదో అవుతుందని భయపడి మన విషయం చెప్పలేకపోయాను. ఇంకా ఆలోచించకూడదు, అమ్మకేమీ కాకూడదని దేవుడి మీద భారం వేసి మన పెళ్లి విషయం ఓపెన్ అయిపోతాను. తొందరపడద్దు బావా, ఆలోచించుకుని చెప్దాం. ఇప్పటికీ ఆలస్యమైంది. ఇంకొక్కసారి నాకేదైనా అయిందంటే నువ్వు అన్యాయం అయిపోతావు. నిహారిక మెడలో నేను తాళి కట్టాల్సి వస్తుంది. ఇంకా వెనకడుగు వేయలేను. రా బావా. అమ్మా, నాన్న, తొందరగా బయటికి రండి. అక్క, బావా, అన్నయ్య, వదిన, నిహారిక, అందరూ బయటికి రండి. బావా, నిజం చెప్పడానికి ఇది సమయం కాదేమో. తొందరపడకు, ఒకసారి ఆలోచించు. నువ్వింకేం మాట్లాడకు. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎంతో కాలంగా మా పెళ్లి విషయం బయటపడాలని ఎదురు చూస్తున్నాను. ఆ సమయం వచ్చేసింది. అంతా సవ్యంగా జరిగేటట్టు నా కుటుంబం అంతా నన్ను అంగీకరించి ఆశీర్వదించేలా చేయి తల్లి. ఏమైంది నాన్నా? ఈ టైంలో అందరినీ ఎందుకు పిలిచావు? రేయ్, ఏం జరిగింది శ్రీకర్? రాత్రిపూటి హడావిడేంట్రా? అసలేం జరిగిందో చెప్పు. నాకు గతం గుర్తుకొచ్చిందమ్మా. మీకు గతం గుర్తుకొచ్చిందా? నిజంగానా? నిజమే నిహారిక. భావనతో పాత విషయాలన్నీ మాట్లాడాడు. డాక్టరేమో గతం గుర్తుకు రావడానికి చాలా టైం పడుతుంది అని చెప్పారు కదా. అదృష్టం ఉంటే ఏ క్షణమైనా శ్రీకర్ మామూలు మనిషి కావచ్చని చెప్పాడు కదా లావణ్య. నీకు గతం గుర్తుకు రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నాన్న. కానీ ఇదంతా నమ్మలేనంత ఆశ్చర్యంగానూ ఉంది. ఇది నిజమమ్మా. నాకు మొత్తం గుర్తుకొచ్చింది. మన కుటుంబం గురించి, మన ఊరి గురించి, మన ఆచార సాంప్రదాయాల గురించి, నాకు జరిగిన ప్రమాదం గురించి, నా పెళ్లి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల గురించి అన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు నేను మన బంధువులను, నా ఆఫీస్ స్టాఫ్ని, అందరినీ గుర్తించగలుగుతాను. డాక్టర్ ఇచ్చిన మందులు వేయకుండా విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చాను. మరి గతం ఎలా గుర్తుకొచ్చింది? ఇలా జరిగిందేంటి? ఆ అమ్మవారి దయ వల్ల నా కొడుకు ఇంత తొందరగా మామూలయ్యాడు. ఆ అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను. శ్రీకర్, నీ భవిష్యత్ ఏంటా అని నేను మీ అమ్మ విలవెల్లాడిపోయాంరా. నీకు నువ్వు ఓ ప్రశ్నలా ఉండిపోతావేమోనని నరకం అనుభవించావురా. నువ్వు మామూలు కావాలని ఎన్నో మొక్కులు ముక్కాంరా. దేవుడు మా మొర ఆలకించాడ్రా. నా గతం నాకు గుర్తుకొచ్చి నేను మామూలు వాడిని అయ్యానని మీ అందరికీ నమ్మకం కలిగింది కదా. ఇప్పుడు మీ అందరితో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. నిజం బయటపడిన వెంటనే
నా అత్తయ్య అనుగ్రహం నాకు కలిగేలా చేయి తల్లి. అమ్మా, నాకు నిహారికకు 6వ తేదీన మీరు నిర్ణయించిన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఏమంటున్నాడు శ్రీకర్ గారు? మన పెళ్లి జరగదు అని అన్నాను. పాయే నిహారిక ప్లాన్ అంతా పోయే. శ్రీకర్కి గతం గుర్తుకొచ్చిందని నాకిప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది. అవునత్తా, ఇందాకటి వరకు ఇందులో ఏదో తిరకాసుండుంటుంది, అవని ఏదో గేమ్ ఆడిస్తుందేమో అన్న అనుమానం నాకు ఉండేది. ఈ మాటతో నాకు కూడా అంతా క్లియర్ అయిపోయింది. నీకు గతం గుర్తుకొస్తే మాత్రం పెళ్లి జరగదని అనడమేంట్రా? నీకు నిహారికకు పెళ్ళని మనం ఎప్పుడో నిర్ణయించాం కదా శ్రీకర్. మీరిప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేనేమైపోవాలి శ్రీకర్ గారు? నువ్వు సడన్ గా మనసు మార్చుకుంటే నిహారిక అన్యాయం అయిపోతుంది తమ్ముడు. రేయ్, నీకు గతం గుర్తుకు రావటం వరకు మేమంతా హ్యాపీనే. నిహారికతో పెళ్లి జరగదు అనడానికి దానికి కారణం ఏమైనా ఉందా? ఉంది. ఏంటది? అమ్మా, ఎన్నో రోజుల నుంచి నీ దగ్గర ఒక నిజం దాచుకుంటూ వస్తున్నాను. అది ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను. దయచేసి నువ్వు పెద్ద మనసు చేసుకో. పెళ్లి విషయం చెప్పేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నిహారికతో పెళ్ళొద్దనుకోవడానికి ఏదో కారణం ఉందన్నావుగా, ముందు ఆ కారణమేంటో చెప్పు. శ్రీకర్ గారు మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నారు. మనం రేపు మాట్లాడుకుందాం. అందరూ లోపలికి వెళ్ళండి. నువ్వాగు నిహారిక. శ్రీకర్ పూర్తిగా స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నాడు. నువ్వడ్డు పడద్దు. నిహారికతో పెళ్లి ఎందుకొద్దంటున్నావు? చెప్పు శ్రీకర్. ఎందుకంటే నేను అవనిని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను కాబట్టి. శ్రీకర్! అవనిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమంటున్నావు? నిజమమ్మా. ఇది అబద్ధం. అబద్ధం కాదు మావయ్య, బావ చెప్పింది నిజం. మన కులదైవమైన అన్నపూర్ణాదేవి మీదొట్టు. ఇద్దరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. నేనైతే నమ్మను. ఈ డ్రామాకి సూత్రధారి అవనిలాగే ఉంది. మీకు పెళ్ళైందనటానికి ఆధారమేదిరా? ఇదే ఆధారం. ఓరి నాయనో, ఓరి దేవుడో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మా, నీకిచ్చిన మాటను, ఊరికిచ్చిన మాటను కాదని నేను అవని మెడలో తాళి ఎందుకు కట్టాల్సొచ్చిందంటే
పరిస్థితిలో నేనలా చెయ్యాల్సొచ్చింది. నిజం చెప్పుకోవడానికి మీ ప్రాణం అడ్డొచ్చింది అత్తయ్య. అందుకే పరిస్థితులకి తల వంచి నిజాన్ని దాచుకుంటూ వచ్చాం. నా జాతకం మీ కుటుంబానికి సరిపోదనే భయం మేం మౌనంగా ఉండిపోయేలా చేసింది. మనింట్లోనే మన మనుషులు ఎంత నమ్మక ద్రోహం చేస్తారా? నువ్వు పరిస్థితులకి తల వంచి అలా చేశానంటున్నావు. రేపు నేను నా ఊరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అందరూ కోటి ఆశలతో నీ పెళ్లి గురించి ఎదురు చూస్తున్నారా? వాళ్ళ ముందు ఎలా తలెత్తుకుని తిరగాలి? తప్పు చేసిన వాళ్ళకి మీరు శిక్షలు విధిస్తారు కదా, ఇప్పుడు ఏం తీర్పు చెప్తారో చెప్పండి అత్తయ్య. ఇప్పుడు నిహారిక పరిస్థితి ఏంటి? ఆగక్క, శ్రీకర్ గారు, ఈ తాళిని అవని మెడలో కట్టింది మీరేనా నమ్మడానికి ఆధారం ఏంటి? సాక్ష్యం ఏంటి? మీరే కట్టారు అని మాకు నమ్మకం ఏంటి? భలే పాయింట్ అడిగావు నిహారిక. ఇద్దరూ కలిసి ఏదో కట్టుకథ చెప్తే నమ్మేయడానికి మేమందరం పిచ్చోళ్ళమా? ఆధారం ఉందన్నయ్య. ఏంటది? చెన్నై పోలీస్ స్టేషన్లో మా పెళ్లి జరిగినట్టు ప్రూఫ్. మా మ్యారేజ్ సర్టిఫికేట్. సర్టిఫికెట్ ఆ గది నుంచి ఎలా బయటికొచ్చింది? ఇప్పుడు వాళ్ళ దగ్గర వజ్రాయుధం లాంటి ఆధారం ఉంది. వాళ్ళ పెళ్లి అబద్ధమని ఇంకా నేను పోరాడలేను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇది నిజం వేదా? అందరికీ షాకుల మీద షాకులు ఇచ్చారు. ఈ ట్విస్టులు భరించడం నా వల్ల కావడం లేదు. ఇక అత్తయ్య గారి పరిస్థితి ఏంటో. మా అందరినీ ఎంత మోసం చేస్తారా? అలా చూస్తారేంటి అత్తయ్య? అడగండి. ఎందుకింత నమ్మక ద్రోహం చేశావు? నమ్మక ద్రోహం చేసింది నేను కాదమ్మా, ఈ నిహారిక. నిహారిక నమ్మక ద్రోహం చేయడం ఏంటి? అవనితో నా పెళ్ళయిందన్న నిజం తెలిసి కూడా నన్ను కోరుకుంది. ఈ సమయంలో మీకు నిహారిక గురించి చాలా నిజాలు చెప్పాలి. అమ్మా, నిహారిక నువ్వు అనుకుంటున్నట్టు సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి కాదు. పబ్లలో తిరిగే అమ్మాయి. చీరలో చూసి నువ్వు చాలా మురిసిపోతున్నావు గాని నిహారిక ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టల్లో మోడ్రన్ కల్చర్లో బ్రతుకుతూ ఉంటుంది.
జాతకం కలిసిందన్న ఒకే ఒక్క అర్హత తప్ప నీ కోడలిగా ఏ విధంగానూ సరిపోదు. నా గురించి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు శ్రీకర్ గారు? ఏదో నోట్లో నాలుక లేని పిల్ల కదా అని నిహారిక మీద నిందలు వేస్తారా? నిహారిక చాలా మంచి అమ్మాయి, సంప్రదాయాలంటే ప్రాణమిస్తుంది. శ్రీకర్ చెప్పిందంతా అబద్ధం. అవునమ్మా, నిహారికని బ్యాట్ చేయాలన్న ఉద్దేశంతోనే తమ్ముడు అలా అంటున్నాడు. అవనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, నిహారికను వదిలించుకోవడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. నిహారిక ఎలాంటిదో తెలియజేయగల ఆధారాలు అవని దగ్గరున్నాయి. అవని మాట మీద నిలబడింది కాబట్టి ఆ ఆధారాలను బయట పెట్టలేకపోతుంది. లేదంటే ఈ పాటికి నిహారిక మనింటి నుంచి బయటికి పోయుండేది. భర్తను ఒక దుర్మార్గురాలి నుంచి దక్కించుకోవడానికి అవని చాలా పోరాటం చేస్తుందమ్మా. అవనికి అన్యాయం జరగకూడదమ్మా. అవని సంగతి తర్వాత, ముందు నిహారిక గురించి నాకు తెలియాలి. శ్రీకర్ చెప్పింది నిజమా? నిజం నిజం కాదత్తయ్యా. నిజం కాదని మన కులదైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి. అబద్ధం చెప్పింది అంటే అమ్మవారి ఆగ్రహానికి బలైపోతుంది. నిజం చెప్పిందంటే బతికిపోతుంది. అమ్మవారి మీద ప్రమాణం చేద్దువురా. నేను రాను. అమ్మవారి మీద ప్రమాణం చెయ్యడానికి నువ్వు వెనకడుగు వేస్తున్నావు అంటే నీ గురించి విన్నదంతా నిజమే అన్నమాట. అత్తయ్య గారు, ఇప్పుడు నా గతం ఎందుకు వదిలేయండి. నాకు శ్రీకర్ గారంటే ఇష్టం. దయచేసి శ్రీకర్ గారితో నా పెళ్లి చెయ్యండి. నీ గతం కూడా నాకు ముఖ్యమే. నా కొడుకు అవనిలు చేసిన తప్పు కంటే నువ్వు చేసిందే పెద్ద తప్పులా నాకు కనిపిస్తోంది. నువ్వు చేసింది భరించలేని మోసంలా, తట్టుకోలేని నమ్మక ద్రోహంలా ఉంది. నీలాంటి దాన్ని శిక్షించకుండా వదలకూడదు. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నిహారికని బలి పశువుని చేసేశారు. ఇది చాలా అన్యాయం. నోరు ముయ్యండి. ఇంకెవరూ ఏం మాట్లాడకండి. చేసిన మోసాన్ని నిహారికే ఒప్పుకున్నప్పుడు ఇంకా వాదనలు అనవసరం. ఇలాంటి దానికి ఎవరైనా సపోర్ట్ చేశారంటే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. నీలాంటి దానికి మా ఇంట్లో చోట్లేదు. నువ్వు కాకపోతే నీలాంటి జాతకం కలిగిన అమ్మాయి మాకు మరో అమ్మాయి దొరుకుతుంది. నువ్వు మా కళ్ళ ముందు మరొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయటికి పో. జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయాలన్నీ వదిలేండి మావయ్య. నీలాంటి దానికి మాటలతో చెప్తే అర్థం కాదు. మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి.